వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి పర్యటనలో బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఆగ్రహం. భారత్ పాకిస్తాన్ మధ్య విపత్తును నివారించానన్న ట్రంప్. వాణిజ్యం టారిఫ్ల అస్త్రాలతోనే ఇది సాధ్యమైందని వెల్లడి. మహిళా సాధికారతే లక్ష్యం. మహిళా దినోత్సవం వేళ సీఎం చంద్రబాబు సందేశం. కొందరు నాయకులు వారి నీడను వారే నమ్మరు. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెల మీద తన్నినోడు రేవంత్ రెడ్డి. హరీష్ రావు. పోలవరం నిర్మాణంలో తప్పులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమపై కూడా రేవంత్ రెడ్డి కన్ను పడింది. మండిపడ్డ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. విమానాశ్రయం నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు. కేరళ స్టోరీ సినిమాను ఎవరూ చూడడం లేదన్న రాహుల్ గాంధీ. నిజమైన కేరళ సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకు తెలుసన్న రాహుల్. మరింత తగ్గిన పుత్తడి. తులం ధర 1100 క్షీణిత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు, బిదానగర్లో జరగాల్సిన అంతర్జాతీయ సంతాల్ సదస్సును హఠాత్తుగా మరో చోటుకు మార్చడంపై మోదీ మండిపడ్డారు. మమతా బెనర్జీ అన్ని హద్దులు దాటారని విమర్శించారు. రాష్ట్రపతికి జరిగిన అవమానానికి ప్రభుత్వ యంత్రాంగానిదే బాధ్యత అన్నారు. ఇది సిగ్గుచేటు విషయమని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, గిరిజన వర్గాల సాధికారతపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా మమతా బెనర్జీ చర్య ఉందని ఆరోపించారు. మమతా బెనర్జీ తీరుతో గిరిజన వర్గానికి చెందిన రాష్ట్రపతి పడిన ఆవేదన దేశ ప్రజల మనసుల్లో అపార దుఃఖాన్ని కలిగి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ओम बिरला जी जितने शानदार सांसद हैं उतने ही बेहतरीन लोकसभा अध्यक्ष भी हैं। वे संविधान को पूरी तरह समर्पित है। वे संसदीय प्रणालियों के प्रति पूरी तरह निष्ठा रखते हैं। वे आज किसी पक्ष के सदस्य नहीं हैं। वो पक्ष प्रतिपक्ष से पूरी तरह ऊपर है। और मैं देख रहा हूं, जब उनको सदन में देखता हूं तब मुझे विचार आता है कि शायद शिक्षा की नगरी से आने का प्रभाव है कि वो लोकसभा अध्यक्ष के तौर पर भी एक अच्छे मुखिया की तरह सबको साथ लेकर के चलने की भूमिका में रहते हैं। और सदन में जितने भी हमारे माननीय सांसद गण हैं उनको वो अच्छे से संभाल लेते हैं।
उनकी भावनाओं को, उनके आग्रहों को बहुत ही आदर करते हैं और एक ऐसे स्पीकर महोदय हैं जो सांसदों का सर्वाधिक सम्मान करने का स्वभाव रखते हैं और कभी-कभी कुछ बड़े घरानों के अहंकारी, उत्पाती अगर कोई छात्र आ भी जाते हैं, वो अपना हुड़दंग करने की आदत तो छोड़ते नहीं है, तो भी वो सदन के मुखिया की तरह सबको संभालते हैं, किसी को भी अपमानित नहीं करते, सबके कड़वे बोल भी झेल लेते हैं। और आपने देखा होगा हर बार वो मुस्कुराते हैं, एक मीठी हंसी उनके चेहरे पर हमेशा रहती है। शायद అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ రక్షణ రంగానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. సైనిక సంపత్తి విషయంలోనూ తమ విధానాన్ని మార్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు $3 మిలియన్ ఖరీదైన రాకెట్లను వాడటం కంటే భారీ తూటాలను ప్రయోగించే యుద్ధ నౌకలే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఖర్చు తగ్గడంతో పాటు శత్రువుల గుండెల్లో భయం పుట్టించవచ్చని ఆయన పరోక్షంగా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ఇలాంటి 10 భారీ యుద్ధ నౌకలను నిర్మిస్తుందని, ఇవి గతంలో కంటే 100 రెట్లు శక్తివంతమైనవని ట్రంప్ వెల్లడించారు. ఈ విధ్వంసకర నౌకలను వాడాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ఈ శక్తి సామర్థ్యాలు చూసి ఎవరు అమెరికాతో ఆటలాడుకునే సాహసం చేయరని స్పష్టం చేశారు. చాలా మంది తనను యుద్ధం కోరుకునే వ్యక్తిగా చిత్రీకరిస్తుంటారని, కానీ వాస్తవానికి 8 యుద్ధాలను ముగించింది తానేనని ట్రంప్ గుర్తు చేశారు. Over the past 36 hours, the United States and its partners have launched Operation Epic Fury, one of the largest, most complex, most overwhelming military offensives the world has ever seen. Nobody's seen anything like it. We have hit hundreds of targets in Iran, including Revolutionary Guard facilities, Iranian air defense systems. Just now it was announced that we knocked out 9 ships plus their naval building, all in a matter of literally minutes. Iran's formerly supreme leader, Ayatollah Khamenei, is dead. This wretched and vile man had the blood of hundreds and even thousands of Americans on his hands and was responsible for the slaughter of countless thousands of innocent people all across many countries. Last night, all over Iran, the voices of the Iranian people could be heard cheering and celebrating in the streets when his death was announced. The entire military command is gone as well, and many of them want to surrender into saving their lives. They want immunity. They're calling by the thousands. Combat operations continue at this time in full force, and they will continue until all of our objectives are achieved. We have very strong objectives. They could have done something 2 weeks ago, but they just couldn't get there. Earlier today, CENTCOM shared the news that 3 U.S. military service members have been killed in action. As one nation, we grieve for the true American patriots who have made the ultimate sacrifice for our nation, even as we continue the righteous. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా ప్రారంభమైన మహిళా సాధికారత ప్రస్థానం నేడు వారికి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని సీఎం వివరించారు. ప్రధానంగా తల్లికి వందనం, స్త్రీశక్తి పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగ కల్పనలోనూ మహిళలకు పెద్దపీట వేస్తామని,
మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. అలాగే అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీని అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ఇప్పటికే 1 లక్ష మందికి మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చామని సీఎం పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా మరిన్ని విజయాలు సాధించేందుకు అందరి సహకారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు తమ నీడను వారే నమ్మలేని పరిస్థితి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో పలువురు నాయకులు చేరికల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వారి నీడను వారే నమ్మని వారు వాళ్ళు పనిచేయరు, మరొకరిని పనిచేయనియరు అని విమర్శించారు. అలాంటి వారి వల్ల పార్టీ నష్టపోతుందని, ప్రజలు కూడా నష్టపోతారని మంత్రి వ్యాఖ్యానించారు. నమ్మకమైన కార్యకర్తలు ఉన్నప్పుడు ఆ నాయకుడు ప్రశాంతంగా ఉండగలుగుతారని అన్నారు. తన వెంట అలాంటి కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ నీడను వాళ్ళు నమ్మలేని పరిస్థితి ఉందని అన్నారు. పని చేయని ఎమ్మెల్యేలు ఇంకొకరికి అడ్డుపడే ఎమ్మెల్యేల వద్దకు వెళ్లడం ఇష్టం ఉండదని అన్నారు. వాస్తవానికి ఇలాంటి వారి కారణంగా పార్టీ నష్టపోతుందని అన్నారు. కాగా ఆమె పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. దానివల్ల అక్కడ ఏమైతుందంటే లీడర్లకు ఆ లీడర్తో తిరగాలనిపించదు. అరే నన్ను నమ్మనప్పుడు నేను ఎందుకు వెనకాల వెళ్ళాలి అని అనిపించి వాళ్ళు వెళ్ళడం మానేస్తారు. దానివల్ల పార్టీ నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు మన సీటు మనకు ఉంటుందో ఉండదు అనేటువంటి ఒక గ్యారెంటీ. ఖమ్మంలో వెలుగుమట్ల బాధితుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇండ్లు కూల్చేసినప్పుడు బాధితులు గుండెల విసేలా రోధిస్తే అక్కడి బందోబస్తుకు వెళ్లిన పోలీసులు కూడా కంటతడి పెట్టారని అన్నారు. మహాభారతంలో కర్ణుడిలాగా నేను కూడా నా స్నేహితులకు సహాయం చేస్తాను. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు అని ఓ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై హరీష్ రావు తనదైన శైలిలో చురకలంటించారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలను అందించినటువంటి వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా, క్రూరుడు? ఖమ్మంలో బాధితులు ఏడుస్తుంటే పాపం ఎస్ఐ కండ్లను నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడకు పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లను కూలగొడుతుంటే గుండెలవిసిపోయేలా అక్కా చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కండ్లలో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. ఆ ఎస్ఐకి కండ్లలో నీళ్ళు వచ్చినాయి. ఆ వీడియోలు చూసి మనందరం కూడా బాధపడ్డాం. కానీ సమ్మెత్తు బాధపడిన క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, క్రూరుడివి. కర్ణుడికి నీకు పోలిక లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలను చీల్చి కవచ కుండలాలను ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినోడు ఆ రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ధ్వజమెత్తారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా, క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు. అక్కడ పోయి నిలబడ్డ ఎస్ఐ ఆ ఇండ్లు కూలగొడుతా ఉంటే గుండెలవిసిపోయే విధంగా అక్కడ అక్క చెల్లెలు ఏడుస్తుంటే పాపం ఆ బందోబస్తుకు పోయిన ఎస్ఐ కళ్ళల్లో కూడా నీళ్లు ఆగలేదు. రాష్ట్రం మొత్తం 16 కోట్ల మంది, ఈ దేశం మొత్తం ఆ ఖమ్మం వీడియోలు చూసి బాధపడ్డారు. అంటే ఆ ఎస్ఐకి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఆ వీడియోలు చూసిన మనందరం కూడా బాధపడ్డాం. కానీ వీసమెత్తు బాధపడని క్రూరుడు ఈ రేవంత్ రెడ్డి. నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు క్రూరుడివి. కర్ణుడికి నీకు కంపారిజనే లేదు. కర్ణుడు మాట మీద నిలబడతాడు. గుండెలు చీల్చి కవచ కుండలాలు ఇచ్చిన వ్యక్తి కర్ణుడైతే గుండెల మీద తన్నినవుడివి. చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణంలో తప్పిదాల కారణంగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని సుమారు 400 కోట్ల వృధా అయ్యాయి. పోలవరం నిర్మాణంలో తప్పులు జరుగుతున్నాయని సిడబ్ల్యూసీ నివేదిక స్పష్టంగా చెప్పినా కూడా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు.
2017-18లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాటి నిర్మాణ తప్పిదాల వల్ల డయాఫ్రామ్ వాల్ దెబ్బతిని 399 కోట్ల 77 లక్షలు అంటే సుమారుగా 400 కోట్లు వృధా అయిపోయినాయని కాగు చెప్పింది. పోలవరం పనుల్లో షెడ్యూల్ పాటించకపోవడం వల్ల, నామినేషన్ల పద్ధతిలో పనులు కేటాయించడం వల్ల విపరీతమైన నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని కూడా కాగే చెప్పింది. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? రివర్స్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చి మరి ప్రజాధనాన్ని ఆదా చేస్తే మీరు నామినేషన్ మీద పనులు ఇవ్వడం, ఇష్టానుసారం రేట్లు ఇవ్వడం, ఎవరు జేబులు నింపుదాం? సాంకేతిక లోపాల మీద సిడబ్ల్యూసి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇది నిజమా కాదా మీరు వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సిడబ్ల్యూసి మీరు చేస్తున్న ప్రధాన డ్యామ్ పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. ఇది వాస్తవం కాదా? ఆ నివేదికని మీరు ఏ విధంగా పరిగణలో తీసుకుంటున్నారో చెప్పమని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఎగువ దిగువ కాఫర్ డ్యాములను పూర్తి చేసి గోదావరి ప్రవాహాన్ని మళ్లించాల్సి ఉండగా ఆ పనులు చేయకుండా డయాఫ్రామ్ వాల్ పనులు మొదలుపెట్టడం వల్ల ఆ వరద ఉధృతికి అది కోతకు గురి అయిన విషయం కూడా మనందరికీ తెలుసు. ప్రధాన డ్యాము నిర్మాణ పనుల్లో ఒక విధ్వంసంలాగా జరిగింది ఆ రోజు. దానివల్లే ఇప్పుడు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మించడానికి, ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాన్ని యథాతథ స్థితికి తీసుకురావడానికి 3,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తున్న మాటను కూడా ఇవాళ నిపుణులు సాంకేతిక లోపాలని సరిదిద్దకుండా చేయడానికి వీల్లేదు, ఇప్పటికే చాలా వృధా ఖర్చు జరిగిందని చెప్పిన మాట, ఇచ్చిన నివేదికలు అబద్ధమా అని మేము సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. నిపుణుల బృందం పోలవరంలో పర్యటించి దీంట్లో సాంకేతిక సంస్థలు ఉన్నాయి, ఆఫ్రీ వంటి అంతర్జాతీయ కన్సల్టెన్సీ ప్రతినిధులు ఉన్నారు, సిడబ్ల్యూసీ అధికారులు ఉన్నారు. ఏం చెప్పారు? ఆ తర్వాత ఇచ్చిన నివేదికలో జనవరి 30న ఇచ్చిన ఒక లేఖ రూపంలో సిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన లేఖలో ఏముందో మీరెందుకు ప్రజలకు చెప్పట్లేదని మేము అడుగుతున్న లెవెల్ని ఎలాంటి బలమైన సాంకేతిక కారణం లేకుండా 25 మీటర్ల నుంచి 16 మీటర్లకి 13.5 మీటర్లకి తగ్గించడం అనేది చాలా ప్రమాదం అని కూడా, దీనివల్ల కూడా ప్రధానమైన డ్యాము దెబ్బతినే అవకాశం ఉంటుందని కూడా ఆ నివేదికలో స్పష్టం చేశారు నిపుణులు. అసలు మీకు ఈ విధంగా చూస్తే సిడబ్ల్యూసి ఎంత స్ట్రాంగ్గా పోలవరం డ్యామ్ నిర్మాణ పనుల మీద ఒక అభ్యంతరాన్ని చెప్పి తప్పులు జరుగుతున్నాయని ఎత్తి చూపితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని మేము సూటిగా అడుగుతున్నాం. అసలు ఇదే పరిస్థితిగానే ఉంటే మీరు నిర్మాణం చేసే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ తరాలకి ఒక ఆందోళనకరంగా నిర్మాణం జరుగుతుందని ఎందుకు అనుకోకూడదని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. డిజైన్ ఆమోదం పొందకుండా పనులు పూర్తి చేయడం ఏంటి? ఆ తర్వాత వాటి ఆమోదం కోసం పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్స్ కోసం ట్రై చేయడం ఏంటి? అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమపై కూడా రేవంత్ రెడ్డి కన్నుపడింది. జీవో 84 అనే దొంగ జీవో ద్వారా రేవంత్ రెడ్డి బంధువులకు అడ్వర్టైజ్మెంట్లను ఇచ్చేలా కుట్రలు చేస్తున్నాడు. 100 కోట్ల రూపాయల పరిశ్రమను రేవంత్ కనుసన్నల్లో ఉండే కంపెనీలకు ఇచ్చేలా ఈ దొంగ జీవోను తీసుకొచ్చాడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ అని చెప్పని వాళ్ళు ఈరోజు వాళ్లకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం, ఈ ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో దాదాపు 1,00,000 కుటుంబాలు ఆధారపడేటువంటి ఒక ఈ పరిశ్రమను పూర్తి స్థాయిలో పొట్టగొట్టేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఒక దానికి నిరసనగా వాళ్ళని ఆదుకోమని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమైనటువంటి ఒక తెలంగాణ భవన్ కు వచ్చి ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఇవ్వటమైంది. పూర్వాపరాలకు గనుక వెళ్ళినట్టయితే ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో పేదోళ్ల పొట్టగొట్టి తన చుట్టూ ఉండేటువంటి ఒక బంధుమిత్రులకు, మాఫియాకు ఈ రోజు మొత్తం 100 కోట్ల విలువ చేస్తున్నటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీని అంతా కూడా ఇవాళ కబ్జా చేసే విధంగా ఒక దొంగ జీవోని, ఇవాళ జీవో 84 అని చెప్పని ఒక దొంగ జీవోను, ఈ జీవో ద్వారా దాదాపు 1,00,000 కుటుంబాల యొక్క జీవన ఉపాధిని సాడిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. లోతు గనుక వెళ్ళి చూసినట్టయితే ఈ జీవోను ఏమీ లేదు. వీళ్ళంతా కూడా దాదాపు 350 నుండి 400 ఏజెన్సీస్ ఇవి.
నేను ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపు ఈ 350 నుండి 400 ఏజెన్సీస్లో 1,00,000 మంది, అంటే వాళ్ళు ఫ్యాబ్రికేటర్స్ కావచ్చు, లేకపోతే పెయింటర్స్ కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, లేకపోతే వాటిని మౌంటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, క్రియేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, అందరూ కలిపి మొత్తానికి ఈ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో 1,00,000 కుటుంబాలంటే ఇంటూ ఒక 5 వేసుకున్నట్టయితే 5 లక్షల జీవితాలు, ఈ 5 లక్షల మంది జీవనోపాధి ఇవాళ ఛిద్రం చేసే విధంగా ఈ యొక్క అడ్డమైనటువంటి ఒక జివో 84 అని చెప్పని పట్టుకొచ్చినారు. దీని ద్వారా రేవంత్ రెడ్డి గారి బంధువులకు, మిత్రులకు పెద్ద ఎత్తున ఈ ఇండస్ట్రీని మోనోపలిగా వాళ్లకు రాసిచ్చేటువంటి ఒక కుట్ర, తద్వారా 100 కోట్ల రూపాయల లూటీ చేయడం కోసం అని చెప్పని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దాన్ని ఈ జీవోలో కనబడతా ఉంది. ఈ జీవో ఒకటి మొత్తం మీద టెండర్ల ప్రక్రియ అని ఒక గూడుపుటాన్ని నడిపించి కేవలం ఒక 3-4 కంపెనీలకు, కేవలం రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి బంధుమిత్రులైనటువంటి ఒక వాళ్లకు 3-4 సంస్థలకు మొత్తం హైదరాబాద్ అంటే ఇవాళ సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ హైదరాబాద్ ఈ మొత్తం పరిధిలో ఉన్నటువంటి ఒక 100 కోట్ల రూపాయల విలువ తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కి విమానాశ్రయం నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ట్రైనీ కలెక్టర్ సందీప్, రఘువంశీ తదితరులు పాల్గొన్నారు. ద కేరళ స్టోరీ 2 చిత్రాన్ని ఎవరూ చూడడం లేదని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఈ చిత్రాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. నిజమైన కేరళ సంస్కృతి, సాంప్రదాయాలు ఏమిటో ఈ దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కానీ సమాజంలో విద్వేషాలు పెంచడానికి, కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలను, మీడియాను ఆయుధంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అలాంటి కార్యకర్తలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కూడా దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవతలి వారికి సమాధానం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వరని విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సురభి తివారీ తప్పుపట్టారు. ఇంట్లో కూర్చొని ఇలాంటి సరైన మాటలు మాట్లాడడం సరైన విధానం కాదని హితవు పలికారు. థియేటర్కు వెళ్లి సినిమా చూశాక దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, కేసులు చదివిన తరువాత అది నిజమో కాదో ప్రజలే తేల్చుకుంటారని చెప్పారు. Mr. Modi is controlled by President Trump. And the exact same way that Mr. Trump controls Mr. Modi controls the Chief Minister of Kerala. I want to understand why the CBI and the ED take action against opposition politicians but do not take action against the Chief Minister of Kerala or the politicians of Kerala. I've got 36 cases on me. I have been interrogated by the ED for 55 hours continuously. Why has the ED taken no action on the Chief Minister of Kerala and his family? And the reason is that they are working together. In fact, in Kerala, it is not the CPM and the BJP. It is the CJP. Everybody knows that they are partners. And everybody knows that they are working together in Kerala to defeat the UDF. I also want to ask my friends, workers in the left front, a question. You call yourself a communist government. Please tell me what is communist about your government in Kerala today. This is the most corporatist government that Kerala has ever seen. It is against the interests of the workers. It is against the interest of small business. It is against the interest of the farmers. And it is for the interest of the biggest businessmen. In fact, I have a suggestion for them. Your name is Communist Party of India. బంగారం మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయంగా మదుపరులు ప్రాఫిట్ బుకింగ్ను మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం విలువ 1,100 రూపాయలు తగ్గి 1.64 లక్షలకు దిగొచ్చింది. వరుసగా రెండో రోజు ధరలు తగ్గడం విశేషం. వెండి ధర 2.71 లక్షలకు దిగువ పడిపోయింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు
కొనుగోలు అంతంత మాత్రంగానే ఉండడంతో కిలో వెండి ధర 600 రూపాయలు తగ్గి 2,71,700 రూపాయలకి జారుకుందన్నది ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సంయుక్తంగా యుద్ధం చేయడంతో ఇటీవలే రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతే వేగంతో కిందకు పడిపోతున్నాయని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీరియస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. రూపాయితో పోలిస్తే డాలర్ బలోపేతం కావటం, ట్రెజరీ ఈల్డ్స్ కూడా పెరగడం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఔన్స్ గోల్డ్ $14.70 అందుకుని $5,095.81 పలకగా, వెండి 1.4% బలపడి $83.40 వద్ద స్థిరపడింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రపతి పర్యటనలో బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఆగ్రహం. భారత్, పాకిస్తాన్ మధ్య విపత్తును నివారించానన్న ట్రంప్. వాణిజ్యం, టారిఫ్ల అస్త్రాలతోనే ఇది సాధ్యమైందని వెల్లడి. మహిళా సాధికారతే లక్ష్యం. మహిళా దినోత్సవం వేళ సీఎం చంద్రబాబు సందేశం. కొందరు నాయకులు వారి నీడను వారే నమ్మరు. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు. కర్ణుడు మాట మీద నిలబడతాడు, గుండెల మీద తన్నినోడు రేవంత్ రెడ్డి, హరీష్ రావు. పోలవరం నిర్మాణంలో తప్పులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మాజీ మంత్రి కురసాల కన్నబాబు. అడ్వర్టైజ్మెంట్ పరిశ్రమపై కూడా రేవంత్ రెడ్డి కన్ను పడింది. మండిపడ్డ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్. విమానాశ్రయం నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సాదర వీడ్కోలు. కేరళ స్టోరీ సినిమాను ఎవరూ చూడడం లేదన్న రాహుల్ గాంధీ. నిజమైన కేరళ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రజలకు తెలుసన్న రాహుల్. మరింత తగ్గిన పుత్తడి, తులం ధర 1,100 క్షీణిత. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.